నీ సంతోషమే నీ దుఃఖం అంటాడు. ఎందుకన్నాడు మరి ఆయన మనిషి కాదు కాబట్టి అన్నాడు ఆ మాట. మనిషి అయితే నేను సంతోషంగా ఉన్నాను అనుకునేవాడేమో. కాబట్టి అంతే కదా. ఇప్పుడు సంతోషం అనేది ఒక ఎమోషన్, ఒక థాట్. అది వెళ్ళిపోతుంది వచ్చినప్పుడు. నువ్వు థాట్ను పట్టుకుంటే బాధలోకి వెళ్ళిపోతావు వెంటనే. మళ్ళీ దానికి కంపెన్సేషన్ ఉంటుంది. అరే అదే వచ్చింది పోయిద్దిలేరా అదే అని చెప్పి ఒక మేఘంలాగా, మేఘాలు వచ్చినట్టు ఆకాశంలాగా నిశ్చలంగా ఉండగలగాలి. కానీ మేఘాలను పట్టుకుంటే ఏమైతే, మేఘాలు పట్టుకుంటే కొంతసేపటికి మాయమైపోతాయి. ఏమైతే అప్పుడు సంతోషాన్ని పట్టుకుంటే కొంతసేపటికి మాయమైపోతాయి. అరే మళ్ళీ లేదా నాకు సంతోషం అనుకుంటాం. కాబట్టి నిశ్చలంగా ఉన్నదాన్ని ఆ నింగిని పట్టుకోవాలి. అది నిశ్చలంగా ఉన్నది ఆ నింగి ఒకటి. ఆకాశం అనేది సాక్షిభూతం అంటుంటారు. ఆ సాక్షిభూతం అయ్యేటట్టు ఉండాలి తప్ప ఆ మేఘాలను పట్టుకుంటే అయిపోయింది, మనం పడిపోయినట్టు. కాబట్టి సంతోషం అనేది ఎంత డేంజరస్ అంటే, బాధ ఎంత డేంజరస్, సంతోషం కూడా అంతే డేంజరస్. కాబట్టి మనుషులు మాత్రమే ఎక్కువ సంతోషం కలగాలని కోరుకుంటారు. కాబట్టి దేవుళ్ళు అసలు సంతోషం దుఃఖాలకి అతీతమైన వాళ్ళు. కాబట్టి అంటే ఎవరైతే సుఖ దుఃఖాలకి ఎవరైతే అతీతంగా ఉంటారో వాళ్ళు దేవుళ్ళే ఆల్రెడీ. ఎవరైతే సుఖ దుఃఖాలకి అతీతంగా ఉంటారో, సంతోషమే కావాలనుకున్నారో మనుషులు అవుతారు. మనుషులు ఉన్నందరికీ మనసు ఉంటుంది. మనసున్నోడు ఎవడు కూడా నిశ్చల స్థితికి చేరలేదు, ఆనందాన్ని కనుక్కోలేడు. అదే నేను